ఇవాళ గాంధీ భవన్లో నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బల్మూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నాయని రాజేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్, మీరు నిజంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ. కేసీఆర్ గారు ఒక గొప్ప సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి నేర్పించిండ్రు కాబట్టి మేమందరం కూడా సంస్కృతితోని, ఒక గొప్ప సంస్కారంతో సంయమనం పాటిస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ, మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల గొంతుకగా మారి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కన్నిటిని తుడుస్తూ వాళ్ళ కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మీలాగా సెక్రటరీలో కూర్చొని 20% కమిషన్ కోసం వెంపర్లాడతలేము. మీలాగా మామూళ్ళ కోసం, హప్తాల కోసం వ్యాపారస్తుల మీద పడతలేము. మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర 10% 20% కమిషన్ల కోసం మేము జోబులు పెట్టుకొని కూర్చుంటలేము. మీలాగా ఈ దొంగ డబ్బునంతా కూడా ఢిల్లీకి మోసుకపోయే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ సంస్కృతి మీకున్నది. అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలు చెప్పలేని అనరాని భాషలో మిమ్మలను ఇలా దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలంగాణ 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉన్నది. ఇది సహించలేని మీరు ఇలా గాంధీ భవన్లో కూర్చొని ఇలా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి తరిమి కొడతారు. రాజకీయంగా మీరందరూ కూడా సమాధి అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు, యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ destroying the education system in the state. They are playing with the lives of almost 65 lakhs of students in Telangana. They are violating the constitutional right to live with dignity of the students. Article 21 guaranteed the right to live with dignity. Article 14 guaranteed the right to live with equality, and Article 17 prohibited the untouchability. But your own government, your own officers, they are forcing the students to clean the toilets just because they belong to Dalit community. They don't belong to posh society. That's what your officers are saying.